మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. దీని ఉద్దేశం అంటే మీకు తెలుసు, మనమందరం మిడిల్ క్లాస్, బిలో పవర్టీ లైన్ నుంచి వచ్చిన వాళ్ళం. మనం ఎక్కడ పైనుంచి ఊడి వల్ల నేను కానీ నాతో ఉండే వాళ్ళందరూ కూడా మన ఇంటికి ఎవరు వచ్చినా భోజనం ఉండడానికి మనం ఉన్న దాంట్లో కొంచెం అన్నం పెట్టి పంపిస్తాం. పక్కింటి వాళ్ళు ఉన్నా తినేసి పొమ్మంటాం. మీతో పాటు మీ ఫ్రెండ్ ఇంటికి వచ్చినా అమ్మ ఉందంటే భోజనం పెట్టి పంపిస్తాం. అది మనకి లక్షణం. భారతదేశంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో మనకి లక్షణం ఎక్కువ. ఇటువంటి లక్షణం ఉన్నటువంటి గుణాలు గమనించి మన ఆ రోజు ఉన్నటువంటి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఆ రోజు ఇంకా ఈ రోజైనా మనకి సోషల్ మీడియానో లేదంటే ఛానల్స్ టీవీలు ఎక్కువ ఉంది, ఆ కాలంలో లేదమ్మా. 83 వచ్చినప్పుడు చాలా వరకు బ్యాక్వర్డ్గా ఉండేటప్పుడు భోజనానికి పోయినప్పుడు పిల్లలు పడే అవస్థలు చూసి ఆ రోజు స్వర్గీయ అన్నగారైనటువంటి నందమూరి తారక రామారావు గారు మధ్యాహ్న భోజనం పథకం పెట్టారు. దాన్ని అట్లే స్టెప్ గా పెట్టుకుంటూ మన పెద్ద ఆయన మన చంద్రగిరి ముద్దుబిడ్డ అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు పక్కన హై స్కూల్లో చదివారు 10th వరకు. ఆయన దీన్ని వినూత్న ఆలోచనతో పిల్లలకి పౌష్టికాహారం, ఏదో భోజనం పెట్టినామని కాకుండా పౌష్టికాహారం ఉండాలనే ఉద్దేశంతో ఆ రోజు ఎగ్ అంటే గుడ్డులు కూడా తేవడం జరిగింది. దాని ద్వారా ఆ రోజు నుంచి ఈ రోజు అట్లే కంటిన్యూ అవుతా ఉన్నామా. గత ప్రభుత్వాలు వచ్చినా పోయినా కొన్ని చోట్ల మిడ్ డే మీల్స్ నిలిపినా ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే 10th వరకు ఇమ్మీడియట్లీ చేయడం జరిగింది. ఇప్పుడు ఇంటర్ చదివే మీరు క్లాసెస్ మార్నింగ్ 9కి వస్తే మళ్ళా నైట్ 6కి వెళ్తారు. ఇంటికాడ అమ్మాయిలో క్యారీర్ ఇమ్మంటాం. క్యారీర్ ఇమ్మని చెప్పినప్పుడు అయితే వేడివేడిగా ఇది చేయాలని 8 గంటలకంతా మీకు చేసిస్తారు. చేసి ఇక్కడికి వస్తే చల్లారిపోయి ఉంటుంది. ఒక్కోసారి మీరు తినబుద్ధి కాదు. ఆ బాధలన్నీ ఆయన తెలుసు. కాబట్టి ఎందుకు ఇవన్నీ చెప్తా అంటే నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా పిల్లల భవిష్యత్తు, రాష్ట్ర భవిష్యత్తు బాగుంటేనే మన రాష్ట్రం బాగుంటుందనే ఉద్దేశం ఆయన విద్యాశాఖ తీసుకున్నాడు. అవన్నీ అనుసరించి నారా లోకేష్ గారు ఇంటర్ విద్యార్థులకు కూడా మధ్యాహ్న భోజన పథకం పెట్టాలి. ఎందుకంటే మీకు ప్రైవేట్ క్లాసెస్ ఉంటాయి, ల్యాబ్కి పోవాల్సి వస్తుంది, ప్రాక్టికల్స్ ఉంటాయి. మనం ఏదో ఇంటి నుంచి వచ్చిన భోజనం తిన్నామనుకో సో తప్పవచ్చు, కళ్ళు తిరగచ్చు, ఇవన్నీ ఉంటుంది. కాబట్టి ఇదంతా ఉండకూడదు ఉద్దేశంతో పెట్టారమ్మా. ఇది కూడా రోజుకొక, నేనే చూసే మెనూ కూడా రోజుకొక మెనూ ఉంది మీకు. ఈ రోజు మెనూలో వచ్చి మీకు ఇది మారింది కదా, ఈరోజు సాంబార్ అన్నం రాగి జావా. ఓకే, ఈ రోజు మెనూలో సాంబారు, ఆలు కుర్మా, వైట్ రైస్, రసం అన్నీ ఉందమ్మా. ఎందుకు చెప్తున్నా అంటే ప్రైవేట్ కాలేజీలో అయితే మనం లక్షలు పోసి ప్రైవేట్ కాలేజీలో చేస్తా ఉన్నాం. ఆడ పెట్టే అన్నం మనకంటే కూడా అంతే అమ్మా, సేమ్ మనం ఏం తింటామో అదే ఉంటుంది. కానీ మీకు ఇక్కడైనా ప్రిన్సిపాల్ గారితో సేపు మాట్లాడినా, మాకు ఆడుకునే స్థలం కావాలి సార్, పిల్లలకి ఎంజాయ్మెంట్ కావాలి అని. అక్కడ ఆడుకునే స్థలం కూడా ఉండదు. మా ఉదయం ఎత్తుకుంటే పేపర్ చదవాలి, 5 గంటల నుంచి నోట్బుక్ చదువుతానే ఉండాలి.